హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్. సో దీన్ని అంటే గొప్పవారైన వాళ్ళందరూ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళు సాధించారంటారా? అండ్ అందులో మీకేమన్నా ఈ ఈ ఆకర్షణ సిద్ధాంతంలో మీకేమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? తప్పకుండా అమ్మా. ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది మనం మొదలు పెట్టక ముందు నేను పర్సనల్గా నమ్మింది ఏంటి అంటే, ప్రకృతి మనకు సహకరిస్తుంది అని చెప్పడానికి నేను ఒకరోజు ఇంట్లో ఉండగానే మేడ మీద అలా చూస్తూ ఉండగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, బాగుంది అని. ఆ టైంలో నేను పక్క బిల్డింగ్లోని ఒక చిన్న మొక్క చూశాను. అది ఎక్కడుంది, ఒక బిల్డింగ్కి క్రాక్ రావడం వల్ల ఆ క్రాక్లో నుంచి ఒక రావి చెట్టు కనపడింది. ఆల్మోస్ట్ అది ఒక 2 అడుగులు 3 అడుగులు వచ్చేసింది. వచ్చిన తర్వాత నా ఆలోచన మొదలయ్యింది, ఏంటి ఇది, ఇక్కడ విత్తనం ఎవరు వేశారు, అక్కడ సాయిల్ లేదు, వాటర్ లేదు, అంత చక్కగా పెరిగింది అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది, ఈ ప్రకృతి ఎంత మ్యాజిక్ చేస్తుంది కదా అసలు. అక్కడ ఎటువంటి ఆధారం కూడా లేని దగ్గర కూడా ఆ విత్తనం ఎవరేసి ఉంటారు, పక్షి విసర్జించిన దాని నుంచి వచ్చిన విత్తనం అది కదా. అక్కడ నుంచి ఆ మొక్కగా మారింది. ఎంత చక్కగా వచ్చింది అంటే చాలా అందంగా ఉంది. వర్షాకాలం పచ్చగా చాలా అందంగా కనబడింది. నాకు అప్పుడు ఆలోచన అనిపించింది, ప్రకృతి చేసే మ్యాజిక్ కదా ఇది. మనం మనుషులమే, నాకు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు సపోర్ట్ చేయలేదు అని అంటాం, కానీ ఏ సపోర్టు లేకుండా ఆ మొక్క ఎంత అందంగా వచ్చింది. అది కూడా ఒక క్రాక్ అయిన ప్లేస్ నుంచి. అంటే ఎంత డిస్ట్రాక్షన్ లో కూడా మనకు గనక నిజమైన బలం ఉండి మనం చెయ్యాలి అంటే ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది అని చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి నాకు ప్రతిసారి నా వాల్ పేపర్ అదే పెట్టుకునేదాన్ని. అది పెట్టుకున్నప్పుడల్లా నాకు ఎప్పుడైనా ఎవరి మీద కంప్లైంట్ అనేది లేదమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఎవరైనా నాకెందుకు సపోర్ట్ చేయాలి, నా చుట్టూ ఉన్న ప్రకృతి నాకు సహకరిస్తుంది, నేను అవ్వాలి అనుకునేది అవుతుంది అని ఖచ్చితంగా నేను నమ్ముతూ ఉంటాను, అది ఫాలో అవుతూ ఉంటాను. చాలా అద్భుతంగా మనం అనుకుంటున్నాం కదా, పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళందరూ, విరాట్ కోహ్లీ అంటే అందరికి ఇష్టం, కానీ ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, లా ఆఫ్ అట్రాక్షన్ ని నేను ఫాలో అవుతాను అని. అండ్ తన వైఫ్ అనుష్క గారు కూడా చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ అని. దీపికా పడుకునే, సో ఆవిడ కూడా చెప్పారు. మీరు ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది, చాలా మందికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలుసు, వాళ్ళు నమ్ముతున్నారు, అదే విధంగా వాళ్ళు ముందుకు వచ్చారు చాలా. అలాగే మన రామ్ చరణ్ గారు, సో ఒక్కసారి ముందు గమనిస్తే రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు చిరంజీవి కొడుకు కాబట్టి సినిమా చూస్తున్నాం అనేవారు. అవును. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఒక ఫ్యాన్ బేస్, సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ నేను నమ్ముతాను అని ఆయన చెప్పడం కూడా జరిగింది. అలా చాలా మంది అమ్మ. ఇవన్నీ కాదు కానీ మీకు ఇది తెలుసా, మనకి డ్రీమ్ అని ఒక మాట ఉంది. ఎవరన్నారో మీకు ఏమన్నా గుర్తుందా? మన అబ్దుల్ కలాం గారు. ఎస్, ఆయన ఏమని చెప్పారు, థాట్స్ బికమ్ యాక్షన్స్ అన్నారు. సో మీ ఆలోచన ముందు మీరు కలగనండి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి ఆలోచించండి, అవి మీ ఆలోచనలే యాక్షన్స్ గా మారుతాయి అన్నారు. ఆయన కూడా అది నమ్ముతున్నట్టే కదా. అంతే ఇదంతా కూడా ప్రకృతి చుట్టూ తిరుగుతున్నాం మనందరం. సో ప్రకృతిలో ఐక్యమైపోయి ఉన్నాం మనం. సో మన ఆలోచనలు కనుక ప్రకృతి రిలేటెడ్ గా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలం. అందరికీ ఒకే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం రకరకాలుగా ఎందుకుంటున్నాము అంటే మన ఆలోచన విధానం మార్చుకుంటే ఈ ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఇది ఒక అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా మీకు కనపడుతుంది ఇలాంటి ఆలోచన గనక. అందుకే పెద్దలు చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది వస్తూనే ఉంది. యద్భావం తద్భవతి, నువ్వు ఏ విధంగా భావిస్తున్నావో అదే విధంగా నీకు జరుగుతుంది అని. నువ్వు మంచి కోరుకో, మంచి జరుగుతుంది. నువ్వు చెడుగా అనుకో, నాకెప్పుడు ఇంతే, నేను ఎప్పుడు ఇంతే అని అనుకున్నావో నీకు అదే జరుగుతుంది. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే వస్తుంది. నువ్వు ప్రకృతిని కోరుకునేటప్పుడే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అది కోరుకోవాలి, అదే నీకు వస్తుంది అన్నమాట. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అయితే యాక్చువల్లీ ఏమైందంటే, నేను కొంతమందిని చూస్తాను అన్నమాట, వాళ్ళు బాధగా ఉండడం అండ్ ఏడుస్తూ ఉండడం, ఇలాంటివన్నీ ఏంటంటే అదంతా నెగిటివ్ ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తున్నట్ట. అంతే వాళ్ళు అంటే అలా ఉండడం వల్ల, అంటే మీరు అన్నట్టు యాక్షన్ కి రియాక్షన్ అన్నట్టు, అంటే వీళ్ళ మూడ్ బట్టి, అంటే వీళ్ళు ఇలా ఉండడం వల్ల మనం ప్రకృతికి అదే ఇస్తున్నామేమో, ఆ సిగ్నల్ ఇస్తున్నాం కాబట్టి మనం ప్రకృతి. ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పింది నిజం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నట్టుగా మనం ప్రకృతికి ఏమైతే ఇస్తున్నాం, యూనివర్స్కి మనం ఎలాంటి థాట్స్ను పంపిస్తున్నామో
ఆ థాట్సే మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీరు మంచిని కోరుకోండి, యూనివర్స్కి మీకు ఖచ్చితంగా మంచినిస్తుంది. మీరు చెడును కోరుకోండి, చెడునిస్తుంది. అయితే యూనివర్స్కి ఇది కాదు ఇది అవును అని తెలియదు. యూజువల్గా మనం ఏం చేస్తామంటే నాకు అలా అవ్వకూడదు, నాకు అలా అవ్వకూడదు అంటాం. అలా అవ్వకూడదు అని అన్నది ఆ ప్రకృతికి తెలీదు. కూడదు అనే దానికి అర్థం నెగిటివ్ అని. నువ్వు అవ్వకూడదు అవ్వకూడదు అంటే ఓహో అదే కావాలనుకుంటున్నారు అన్నమాట అని ప్రకృతి నీకు అదే ఇస్తుంది. అందుకని అవ్వకూడదు అని అనకూడదు. సో అవుతాది, అవ్వాలి అని కోరుకోవాలి. ఆ నెగిటివ్ ఫీలింగ్ నే మీరు ఇస్తున్నారు కాబట్టి నెగిటివ్ గానే మీకు అవుతుంది అన్నమాట. సో ఏదున్నా కూడా క్లియర్ గా ఉండాలి. మన Yes. ఫస్ట్ మన ఆలోచన అనేది క్లియర్ గా Clear గా ఉండాలి. ఉండాలి. క్లియర్ గా ఉన్నప్పుడు మనం అడిగినప్పుడు అది కరెక్ట్ గా మనకి రీచ్ అవుతుంది. అంటే ఇలాంటివి కూడా ఉంటాయా మ్యామ్? అంటే మనం ఒక కోరిక కోరుకునే ముందు దానికి అసలు ఫస్ట్ అది కరెక్టా కాదనేది మనమే అనేది రెక్టిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రకృతిని కోరుకోవాలి. ఎగ్జాక్ట్లీ అమ్మా. నువ్వు కోరుకునే కోరిక ఎంత ఖచ్చితంగా ఉంటే అంత ఖచ్చితంగా నీ రిజల్ట్ వస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు ఏదో ఒకటి కావాలి అని అంటే ఏది కావాలి అనేది ఎలా తెలుస్తుంది కదా? నేను ఒక జాబ్ చెయ్యాలి, నేను ఒక మంచి జాబ్ చెయ్యాలి అంటారు. మంచి జాబ్ అంటే ఏంటి అసలు? నీ ఉద్దేశంలో మంచి అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ కదా? నీకు మంచి అని నీకు అనిపించింది, ఆ మంచి ప్రకృతికి ఎలా తెలుస్తుంది? అండ్ చాలా మంది ఇలానే కోరుకుంటారు కదా, మంచి జాబ్ రావాలి దేవుడు, మంచి మంచి జాబ్. కానీ అది ఏ జాబ్ అనేది ఎవరికి క్లారిటీ అనేది ఉండదు. అలా ఎన్నాళ్ళు కోరుకుంటే అన్నాళ్ళు కూడా ప్రకృతి కన్ఫ్యూజన్ లో ఉంది. ఇక్కడ యూనివర్స్ ఏం చేద్దాము అని ఆలోచిస్తుంది. అసలు నువ్వు ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుంటే మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ మంచిది మంచిది అని అంటే ఓకే మంచిది అంటున్నాడు కదా, చూద్దాం అసలు ఏ మంచి కోరుకుంటున్నాడు అని అది అలా వెయిట్ అవుతుంది. అలా కాకుండా నాకు ఇది కావాలి అని యూనివర్స్ ని కనుక్కోవాలి, స్పెసిఫై గా నొక్కి చెప్పాలి. చెప్పాలి అంతే. ఖచ్చితంగా. Okay. మనం చాలా చక్కగా వివరించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ తోనే చాలా మందికి ఆ డౌట్స్ అనేవి అయితే క్లారిటీ అంటే క్లియర్ అండ్ క్లిస్టర్ క్లియర్ గా మీరు క్లారిటీ అయితే ఇచ్చేసారు. ధన్యవాదాలు మేడం.